త్రిపుర దహన వృత్తాంతము. దేవతలు రుద్రుని అనుగ్రహముచే అసురులను ఓడించిరి. అప్పుడు ఆ అసురులు మాయాశక్తుల కలవారులగు పరమాచార్యుడగు మయుని శరణు పొందిరి. ఆ మయుడు అసురులకు 3 పట్టణములను నిర్మించి ఇచ్చెను. మొదటిది బంగారము, రెండవది వెండి, మూడవది ఇనుముతో నిర్మింపబడినది. అవి ఒకచోట ఉండుగాక అంతటా తిరుగుచుండెను. అవి ఎటు నుండి వచ్చునో ఎటు పోవనో ఎవరనూ గుర్తించలేరు. అసుర సేనానాయకులు ఈ పట్టణములలో ఉండి దేవతలకు కనపడకుండా వారి పట్టణములపై కదిలాడని పట్టణములతో దాడి చేయుచు నాశనము చేయుచుండిరి. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ రుద్రుని ప్రార్థించిరి. అతడు పట్టణములను అంతమొందించును, భయపడకుడు అని ధనుసు నెక్కుబెట్టి బాణమును సంధించి ఆ పట్టణములపై వదిలెను. ఆ పట్టణములలో ఉన్నవారందరూ చనిపోయిరి. అప్పుడు మహాయోగి అయిన మయుడు మృత సంజీవిని రసముతో నిండిన ఒక కోపమును నిర్మించెను. చనిపోయిన వారందరినీ ఆ సిద్ధామృత రసములో పడవేయుచుండిరి. వారు మరలా వజ్రసారమగు దేహములతో లేచుచుండిరి. పరమశివుడు తన ప్రయత్నము వ్యర్థమైనదని మనసు చెడి ఉండెను. దాన్ని చూచి విష్ణువు పరమశివుని విజయమునకు తోడ్పడవలనని సంకల్పించెను. తాను గోవుగా మారినాడు. చతుర్ముఖ బ్రహ్మ కూడా దూడ అయ్యెను. వారిద్దరూ ఆ పట్టణంలో ప్రవేశించిరి. ఆవును దూడను రాక్షసులుగా చూచిరి గాని మాయావులకు అందని మాయగల భగవాన్ని మాయను వారు గుర్తింపలేకపోయిరి, ఓరకుండరి. ఆ గోవు దూడ పట్టణంలోనికి వెళ్ళి అమృత సంజీవుని రసమును త్రాగివేశెను. అప్పుడు మయుడు దాన్ని గుర్తించి దైవ సంకల్పమునకు ఎవరునూ అడ్డుకొన సమర్థులు కారు అని విచారించి దైవకృతమని శోకరహితుడై ఓరకుండెను. శ్రీకృష్ణుడు తన శక్తులతో పరమశివునకు యుద్ధ సామాగ్రిని నిర్మించి అతని విజయమునకు తోడ్పడెను. వాసుదేవ శక్తి సర్వవ్యాపకము. సృష్టి శక్తి మాత్రము గల బ్రహ్మ గాని సంహార శక్తి గల రుద్రుడు గాని స్వతంత్రముగా నిలవజాలరు. విష్ణు శక్తి తోడ్పడినప్పుడే ఆ రెండును రక్షకములు అగును. బ్రహ్మ హిరణ్యకశిపునకు వరములు ఒసంగినాడు, కానీ వానిచే లోకోపద్రవములు కలగకుండా కాపాడగలిగిన వాడు వాసుదేవుడే. అట్లే రుద్రశక్తి అసురులను నాశనమందించుటకు తనంతట తాను సమర్థము కాదు. విష్ణుశక్తి దానికి తోడ్పడుచున్నది. త్రిపుర సంహారమునకు రుద్రునకు తన శక్తులను యుద్ధ పరికరములుగా మార్చి వసంగినాడు. సాధు పరిత్రాణాయం చేయు సామర్థ్యము వాసుదేవుని యొక్క ధర్మశక్తి, అది రథముగా మారినది. సర్వసాక్షాత్కార సామర్థ్యము జ్ఞానశక్తి, అది సారథి అయినది. దేని యందు ఆధారం లేకుండుట విరక్తి, అది రథముగా జెండాగా నిలిచినది. సర్వ నియము అయిన సామర్థ్యము ఐశ్వర్యము, అది గుర్రములుగా మారినది. జగద్రక్షమునకు ఉపయోగించు వాసుదేవుని సంకల్పము తపస్సు, అది రుద్రునికు ధనస్సుగా మారినది. సత్య సంకల్పము విద్య, ఆ విద్య కవచము అయినది. అఘటిత ఘటనా సామర్థ్యము క్రియాశక్తి, అది బాణములుగా మారినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన శక్తులను యుద్ధ పరికరములుగా మార్చి రుద్రునకు వసంగెను. రుద్రుడు వానితో త్రిపురములుగా యుద్ధమునకు సన్నుద్ధుడాయెను. అభిజిత్ ముహూర్తం నందు రుద్రుడు ధనస్సునందు శరమును సంధించి ఆ 3 పట్టణములను దహించెను. ఆకాశమున దుందుబులు మ్రోగెను. దేవతలు విమానములపై వచ్చి పుష్పవృష్టిని కురిపించిరి. ఈ విధముగా మయుని మాయా నిర్మితములకు పురములను శ్రీకృష్ణుని శక్తుల ప్రభావముచే జయించి రుద్రుడు పురారి అని ప్రసిద్ధిగాంచెను. ఈ విధముగా భగవల్లీలలు ఋషులు కూడా గానము చేయుచుందురు. ఇవి లోకమునకు పావనము చేయుచు. యుధిష్ఠిరుడు నారదుని వలన త్రిపుర విజయ వృత్తాంతమును విని ధర్మములను ఎరుంగగోరి ప్రశ్నించుచున్నాడు. లోకంలో ప్రాణులు సుఖంగా జీవించుటకు ధర్మము సాధనము. ఈ జన్మలో ఈ లోకంలో వేరొక జన్మలో పైలోకములలో సుఖమునందుటకు సాధనము ధర్మము. అది సనాతనము అనగా ఎల్లకాలములు యందు ఉండునది. అది ఎల్లప్పుడూ ఉండును. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగు స్వభావమును కలవారులై ఉందరు. దానికి కారణము సత్వ రజస్తమో గుణములు. వానిలో హెచ్చు తగ్గులచే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కర్మను ఆచరింపగలవారు అగుదురు. ఆ స్వభావమును బట్టి వర్ణములు భగవానుచే ఏర్పరచబడినవి. ఆ వర్ణములలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అన్నవి 4 ఆశ్రమములు. ఆయా ఆశ్రమంలో ఎవరెవరు ఎట్టి స్వభావమును గలవారయ్యుందరో, ఎట్లు తమ జీవికను నిర్వహించరో తెలుసుకున్నవలని యుధిష్ఠిరుడు నారదుని సనాతనమగు వర్ణాశ్రమ ఆచార ధర్మమును గూర్చి ప్రశ్నించెను. ఆ ధర్మమే మోక్షమునకు సాధనము. అది రహస్యమైనది. నారాయణ పరాయణులకు సాధువులు ఈ ధర్మరహస్యమును ఎరుంగజాలుదురు, ఇతరులు ఎరుంగలేరు. కావున తెలియజేయ ప్రార్థించుచున్నాను. ఇట్లు ప్రశ్నింపగా నారదుడు ధర్మహేతువైన ధర్మోపదేష్ట అయిన నారాయణుకు నమస్కరించి ఇట్లు చెప్పుచున్నాడు. భగవానుడు దక్షిణ కుమార్తెయగు మూర్తి యందు ధర్మునకు కుమారునిగా నారాయణుడను పేరుతో నరునితో కూడా అవతరించి బద్రికాశ్రమమున నిలిచి ఉన్నాడు. ధర్మమునకు ప్రమాణము భగవానుడే. అతడే సర్వ వేదమయుడు.
అందుచే అతని నుండి వెలువడిన వేదములు, ఆ వేదములు ఎరింగిన వారి నడువడి వారు చెప్పిన స్మృతులు ధర్మములకు మూల ప్రమాణములు. మానవులందరూ సాధారణముగా పాలింపవలసిన ధర్మములు 30. ఇవి అందరూ సమానములే. సర్వభూతములను మేలుకోరుట సత్యము అందరు. స్వార్థము లేకుండా పొరల దుఃఖమును ఓర్వ లేకుండా ఉండుట దయ. తపస్సు శరీరాధారణకు సరిపడినంత ఆహారంనే తీసుకొనుచు భోగములను తగ్గించుకొనుటను తపస్సు అందరు. శౌచము అనగా స్నానాదులచే బయట, సత్యముచే లోన పరిశుద్ధముగా నుండటమును శౌచము అందరు. తితిక్ష అనగా చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు వానిచే కలుగు బాధను ఓర్చుకొనగలుగుట. ఈక్ష అనగా విడువ తగునది, స్వీకరింప తగునది, వేరువేరుగా గ్రహించు వివేకము. శమము అనగా మనసును ఇంద్రియములు వెంట పోకుండా నియమించుట. దమము అనగా బాహ్యేంద్రియములు అనుభవించకూడని విషయములపై పోకుండా చూచుకొనుట. అహింస అనగా మనసులోని భావములు చేయగాని మాట చేయగాని శరీరం చేయగాని ఇతరులకు బాధ కలిగింపకుండుట. బ్రహ్మచర్యము అనగా నిషిద్ధమగు సమయములలో నిషిద్ధమగు స్త్రీ సంగమము లేకుండుట. త్యాగము అనగా తనది కాని దానిని తనదిగా పొందవలనను లోభము లేకుండా ఉండటమును త్యాగము అందరు. స్వాధ్యాయము తనకు ఉచితముగు మంత్రమును గ్రంథమును అభ్యసించుట. ఆర్జవము మనసు మాట చేత ఏకరూపముగా ఉండుట. సంతోషము అదృష్టవశమున తనకు లభించిన దానితో తాను తృప్తిపడుట. సమదృక్సేవ అంతటా సమబుద్ధితో సేవ చేయు మహాపురుషులకు సేవ చేయుట. గ్రామ్యోపరమము గ్రామ్యములగు ప్రవృత్తుల నుండి మరలుట. నృణాం విపర్యేహేక్ష మనుష్యులు చేయు వ్యర్థమైన పనులు చూడవలనని కోర్కె. మౌనము అనగా అవసరమైన సమయములలో మితముగా మాట్లాడుట. ఆత్మ విమర్శనము నేను అనగా ఎవరు అని దేహము కంటే తాను వేరు అని ఎరుంగుట. అనాది సంవిభావము తాను తినుచున్న పదార్థములను తగినంతగా ఇతరులకు విభజించుట. భూత దేవతా బుద్ధి సర్వభూతముల యందు తన యందు ఉన్న ఆత్మ సమమనియో అందరిలో తాను ఇష్టపడే దేవతా స్వరూపము ఉన్నదనియో ఎరుంగుట. శ్రవణము అనగా భగవంతుని గుణములను వినుట. కీర్తనము అనగా ఆ గుణములను ప్రతిపాదించు భగవన్నామములు ఉచ్చరించుట. స్మరణము అనగా భగవంతుని యొక్క స్వరూపమును గుణములను విభూతిని తలంచుకొనుట. సేవ అనగా భగవంతుని పాదపరిచర్య. విద్య అనగా ఆర్ఘ్య పాద్యాదులతో భగవంతుణ్ణి ఆరాధించుట. అవనతి అనగా అష్టాంగములతో భగవాన్ని నమస్కరించుట. దాస్యము అనగా భగవాన్ని ఆజ్ఞచే భగవాన్ని పనిని భగవాన్ని ప్రీతి కొరకు చేయుట. సఖ్యము అనగా అన్ని విధములు భగవానుడే తనకు అనుకోడని భావించుట. ఆత్మసమర్పణము అనగా తాను తనవి అని భావించునవి అన్నియు ఆ భగవాన్ని సంకల్పముచే ఉన్నవే, వాని కొరకు వినియోగపడదగినవే అని గుర్తించుట. ఇట్లు 30 రకముల సాధారణ ధర్మములో మానవులందరినూ పాటించదగినవి. వీనిచే సర్వాంతర్యామియగు భగవానుడు అనుగ్రహించును. మానవుడు శాంతిని సుఖమును పొందును. వర్ణ ధర్మములు వేదోక్తమగు సంస్కారములు ఎవరికి లభించునో వానిని ద్విజుడని బ్రహ్మ చెప్పెను. ఆ సంస్కారములు పిత్రాది పరంపరగా అవిచ్ఛిన్నముగా సాగడివారు ద్విజులు. తల్లిదండ్రులు ద్విజులు అవుటచే మాత్రమే ద్విజత్వము నిర్ధరింపరాదు. జన్మచేత కర్మచేత పరిశుద్ధులైన వారు ఆయా ఆశ్రమంలో చేయవలసిన పనులు కూడా తెలుసుకొనవలను. బ్రాహ్మణులకు యాగము చేయుట, వేదాధ్యయనము చేయుట, దానమిచ్చుట అవశ్యము. ఆచరింపతగిన ధర్మములు యజ్ఞములు చేయించుట, ఒకరికి వేదములు చెప్పుట, యోగ్యులైన వారి నుండి దానములు స్వీకరించుట వారికి జీవన సాధనములు. క్షత్రియులకు యాగములను చేయుట, అధ్యయనము చేయుట, దానము ఆచరణీయములకు ధర్మములు. క్షత్రియులు ఒకరి నుండి దానమును స్వీకరింపరాదు. యజ్ఞము చేయించుట, వేదము నేర్పుట కూడా కొందరు చేసిన వారున్నారు, కానీ అవి జీవనాధారంగా వారు స్వీకరింపరు. ప్రజాపాలకులకు క్షత్రియులు బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారి నుండి పన్ను వసూలు చేసి అందుకొంత ద్రవ్యంతో జీవనము గడపవచ్చును. వైశ్యునుకు కృషి వాణిజ్యము జీవన సాధనములు. సేవ చేయుట శూద్రునుకు ధర్మము, అదే జీవన సాధనము కూడా. బ్రాహ్మణులకు తమ జీవనమునకు విహితముకు ధర్మములను లేనప్పుడు కృషి గోరక్ష చేసి జీవించవచ్చును. యాయావరము చేపట్టవచ్చును. ధాన్యము అచ్చటచ్చట సేకరించుకొని జీవించవచ్చును. దాస్యముతో జీవించరాదు. బ్రాహ్మణ క్షత్రియులు తమ తమ వృత్తులు లేనాడు వృతము అమృతము అనువానిచే జీవింపవచ్చును.
అనగా జారిన వరివెన్నులను ఏరుకొని గాని గింజలను ప్రోగు చేసుకుని గాని జీవించుట వ్రతము. ఒకరిని యాచించకుండా ఎవరైనా వసంగిన దాన్ని తినుచు జీవించుట అమృతము. మరి 2 మార్గములు ఉన్నవి గాని అవి బ్రాహ్మణ క్షత్రియులకు తగవు. నిత్యము యాచించుచు బ్రతుకుట అమృతము, వ్యవసాయము ప్రమృతము. ఈ 2 వృత్తులను బ్రాహ్మణ క్షత్రియులు స్వీకరింపరు. వాణిజ్యము సత్యానృతము. ఇందు 2ను కలిసి ఉండును. ఇది వైశ్యులు ఆచరించి ధర్మము. నీచులను సేవించి జీవించుట వీరికి తగదు. బ్రాహ్మణులకు సహజముగా ఉండవలసిన లక్షణములు శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, ఆర్జవము, జ్ఞానము, దయ, భగవంతుని సర్వాత్మంగా భావించుట సత్వము. ఈ లక్షణములచే బ్రాహ్మణుడు అని గుర్తింపవీలగును. క్షత్రియులకు శౌర్యము, వీర్యము, ధృతి, తేజస్సు, త్యాగము, మనోజయము, క్షమ, వేదధర్మ పరిపాలనము, అనుగ్రహము, ప్రజాపాలనము అన్నవే స్వభావ సిద్ధములకు ధర్మములు. ఈ ధర్మములచే వీరు క్షత్రియులని గుర్తించవచ్చును. వైశ్యులకు స్వభావ సిద్ధముగా దేవుని యందు, గురువుల యందు, పెద్దల యందు భక్తి ఉండును. ధర్మమును, కామమును, అర్థమును ప్రధానంగా ఆరాధింతురు. పరలోకమును ఉన్నదన విశ్వాసము ఉండును. అర్ధార్జనమున ప్రయత్నము, నేర్పు ఉండును. ఈ లక్షణములచే వైశ్యులను గుర్తించవచ్చును. శూద్రునకు వినయము, కపటము లేకుండుట, శౌచము, దొంగబుద్ధి లేకుండుట, సత్యము, గోవులను బ్రాహ్మణులను కాపాడుట సహజంగా ఉండును. ఈ లక్షణముచే వీరిని శూద్రులని గుర్తించవచ్చును. స్త్రీ ధర్మము. భర్తను దేవునిగా భావించుట, శుశ్రూష చేయుట, వారి ఎడల అనుకూల్యమును కలిగి ఉండట, వారి బంధువుల యందు అనువర్తనము, భర్త చేయు వ్రతములను తాను కూడా పాలించుట, గృహకృత్యములను శ్రద్ధత నెరవేర్చుట, భర్తకు అనుకూలమగు కోరికలను కలిగి ఉండుట, ప్రియము, సత్యము అగు మాటలు కలిగి భర్తను ప్రేమతో సేవించుట అనునవి స్త్రీకి ధర్మములు. అట్లుండుటిచే ఆమె లక్ష్మీ వలె ఆరాధింపబడును, ఆనందించును. కొందరు వారి వారి పూర్వులు ఆచరించు వృత్తులనే ఆచరించుచు జీవించుచుందురు. రజకులు, చర్మకారులు మొదలగు వారు వారి వృత్తులతో వారు జీవించుచుందురు. ఈ ధర్మములు వారి వారి స్వభావంను అనుసరించి ఉండునని వేదవేత్తలు చెప్పారు. తమ స్వభావ సిద్ధమగు వృత్తితో తాము ఆచరించు ధర్మములను ఆచరించుచు జ్ఞాన వైరాగ్యములతో కోరికలను పెంచుకొనకుండా జీవించినచో స్వధర్మాచరణము బంధము నుండి విడదీయను. కోరికలు అధికమై ఆ కోరికలు తీరుటకు భోగములను అనుభవించే వారికి మనసులో విరక్తి కలగదు, బంధమునే పొందుచుందురు. పొలములో ఎడతెగక పంటలు పండినచో సారము తగ్గును కదా, అట్లే మన చిత్తము కూడా కోరికలను సాధించుటకే వినియోగించినచో నిర్వీర్యమగును. పైన చెప్పిన ధర్మములు కలవారినే బ్రాహ్మణాది వర్ణములకు చెందిన వారుగా గుర్తించవలెను. ఆ ధర్మములు వేరొక చోట కనపడినచో వారిని కూడా బ్రాహ్మణాది శబ్దములచే వ్యవహరించవచ్చును. ఈ ధర్మములు లేని వారిని జాతి మాత్రముచే ఆ వర్ణములకు చెందిన వారిగా భావింపరాదు. 4 ఆశ్రమములు బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము వాని ధర్మములను వివరించుచున్నారు. అధ్యయనము చేయుచు గురుకులంలో ఉన్నవాడు బ్రహ్మచారి. అతడు ఇంద్రియములకు వశపడి ఉండరాదు. గురువునకు అనుకూలముగా వర్తించవలను. గురువు కంటే అధికుడు అన్నట్లు ఉండరాదు. గురువునందు ప్రేమ కలిగి ఉండవలను. ప్రాతకాలంన, సాయంకాలంన గురువును, అగ్నిని, సూర్యుని, వేదవేత్తలను సేవింపవలను. 2 సంఖ్యల్లో గాయత్రి మంత్రము జపించవలను. గురువు నుండి వేదమును నేర్చుకొనుచు అధ్యయనము ప్రారంభమున సమాప్తి యందు గురువునకు నమస్కారం చేయవలను. బ్రహ్మచారి చిహ్నములను ధరించి ఉండవలను. ఉదయం సాయంకాలం యందు భిక్షాటనము చేసి తెచ్చిన దాన్ని గురువు ముందు ఉంచి వారి అనుమతితో భుజింపవలను. స్త్రీ ప్రసంగములను చేయరాదు. గురుపత్నులతో తగిన సమయంలో తప్ప కలిసి ఉండరాదు. యువతులతో కలిసి ఉండుట, వారిచే అభ్యంగనాదులు చేయించుకునుట చేయరాదు. బ్రహ్మచర్యమునందు ఉన్నప్పుడు నియమంతో స్త్రీ సంబంధమును పరిహరింపవలెను. స్త్రీ అగ్ని వంటిది, పురుషుడు ఘృతకుంభము వంటివాడు. వారిద్దరూ ఏకాంతముగా ఉన్నచో మనసు చెలించుటకు అవకాశం ఉన్నది. తన శీలమున, భోజనమున నియమమును సాగించవలెను. సన్యాసులు కూడా స్త్రీ సంబంధమున జాగరూకులై ఉండవలెను. వారికి జ్ఞానం చే సర్వము బ్రహ్మాత్మకంగా తెలియను కనుక వారికి భేదము ఉండదు అని అనుకొనరాదు. దేహాత్మివానము శరీరం ఉన్నంతకాలము ధర్మములను ఆచరించుచూనే ఉండవలెను. బ్రహ్మచారి అధ్యయనము పూర్తి చేసుకున్న తర్వాత గురువు యొక్క అనుజ్ఞ పొంది గృహస్థాశ్రమమును స్వీకరించి తరువాత వానప్రస్థావమును స్వీకరించవలను, లేదా సన్యాస ఆశ్రమమును స్వీకరించవచ్చును.
వేరు అగ్నియందు గురువునందు సర్వభూతముల యందు తనయందు కూడా భగవంతుడు వ్యాపించి ధరించి ఉన్నాడనియు అతనికి ఈ శరీరంలో ఉన్నను దోషములు అంటవనియు గుర్తించి తమ తమ ధర్మములను తాను ఆచరించుచూ ఉండవలెను. ఇట్లు నుడిచే వారు చివరకు మోక్షమును పొందుదురు. వానప్రస్థుడు తనంతా తాను పండించుకొని తినుట గాని వండుకొని తినుట గాని చేయరాదు. ఫలమూలాదులు కూడా తమంత తాము పరిపక్వము కాక మునుపు తినరాదు. పచ్చివి తినరాదు. తమంత తాము పండినవి గాని సూర్యుని ఎండకు ఎండినవి గాని తినవలెను. వానప్రస్థాశ్రమంన అగ్నిహోత్రము నుండును కనుక ఆ అగ్నిహోత్రమునకు రక్షణకై పర్ణశాలను నిర్మించుకొనవలెను లేదా పర్వత గుహలలో ఉండవలెను. తాను మంచు గాలి వర్షము మొదలగు వానిని ఓర్చుకొని వాడే ఉండవలెను. వానప్రస్థుడుగా కొంతకాలమున్న తర్వాత శరీరమును శక్తి తగ్గి ఏమీ చేయలేని స్థితి వచ్చినప్పుడు అగ్నులను తనలో ఆరోపించుకొనవలెను. ఆహారంను తీసుకునుట మానవలెను. సర్వేంద్రియములను ఆయా దేవతల యందు చేర్చవలెను. పూర్తిగా సర్వ వ్యాపారములను సర్వభూతముల యందు ఉపసంహరించి జ్ఞానస్వరూపుడగు తాను భగవంతుని శరీరభూతుడునని భావించి భగవంతునితో ఏకీభూతుడై ఉండవలెను. సన్యాస ధర్మములు. శక్తి లేని వారైనచో వానప్రస్థాశ్రమము నుండి శరీరమును వీడి సాయుధ్యము నొందుదురు. కొందరు వానప్రస్థము నుండి కానీ గృహస్థాశ్రమము నుండి కానీ సన్యాస ఆశ్రమమును స్వీకరించరు. అట్టివారు దేహమునకు సంబంధించిన పరివారమును పరికరమును కూడా వదలవలెను. దండమును కమండలమును ఉపవీతమును కటిసూత్రమును కౌపీన ఆచ్ఛాదన వస్త్రములను మాత్రము కలిగి ఉండవలెను. తనకు ఆత్మయకు భగవంతుని యందే మనసు నిలిపి ఆనందించుచూ ఉండవలెను. నివాస స్థానముగా ఒకదాన్ని ఏర్పరచుకొనక ఒంటరిగా భిక్షతో మాత్రమే జీవించును. గ్రామైక రాత్రముగా సంచరించుచూ ఉండవలెను. నారాయణుడే ప్రాప్యము ప్రాపకము ఆధారము అను అధ్యవసాయము కలవాడై సర్వభూతముల ఎడ మైత్రితో శాంతులై ఉండవలెను. చేతనాచేతములు అన్నీయు పరమాత్మ శరీరముగా పరమాత్మ యందు సర్వమును సర్వమునందు పరమాత్మను దర్శించుచుండవలెను. జీవించవలనని గాని చనిపోవలను అని గాని కోరరాదు. భూతములకు ఉత్పత్తి వినాశములకు హేతువుకు కాలమునే గమనించుచుండవలెను. ఆధ్యాత్మిక విద్య కంటే ఇతరములకు విద్యలను అభ్యసింపరాదు. జీవనములకు ఏ వృత్తిని స్వీకరింపరాదు. వాదమును తర్కములను విడవవలెను. ఒక పక్షంను ఆశ్రయించి ఉండరాదు. శిష్యులను నిర్బంధించి స్వీకరింపరాదు. అనేక గ్రంథాధ్యయనము చేయరాదు. వ్యాఖ్యలను చేయుట మానవలెను. కార్యములను చేయుటకు ప్రయత్నించుచూ ఉండరాదు. యత్యాశ్రమము ధర్మాచరణమునకు సాధనము కాదు, అధర్మమునకు నివారకము కూడా కాదు. వారికి ధర్మాధర్మములతో సంబంధము లేదు. శాంతులు సమచిత్తులు అయ్యి ఉండవలెను. తమ మహత్వమును తాము ప్రకటించుకొనరాదు. ఉన్మతుని వలె బాలుని వలె తాను చేయు వ్యాపారములకు ఒక ప్రయోజనము ఉన్నట్లు ఇతరులకు గోచరము కాని విధముగా ప్రవర్తించవలెను. సన్యాసాశ్రమ ధర్మములను ఎరుంగుటకు ప్రహ్లాదునకు అజగర వ్రతమును ఉన్న ఒక అవధూతకు జరిగిన సంవాదమును ఎరుంగుదగును. కొండ చిరువు వలె ఏ వస్తువులు తన దగ్గరకు వస్తే దాన్ని మాత్రమే స్వీకరించి శరీర పోషణకై ప్రయత్నము చేయక ఉండెడి వారిని అజగర వ్రతము చేయు అవధూతలు అందురు. సహ్యపర్వతం యొక్క చర్య యందు కావేరీ తటమున వట్టి నేలపై పరుండి ఉన్న ఒక అవధూతను ప్రహ్లాదుడు చూచెను. శరీరమంతయు ధూళి క్రమ్మి ఉన్నది. దేహకాంతి కనపడక ఉండెను. ప్రహ్లాదుడు లోకము యొక్క స్వభావమును ఎరుంగవలనని కొంతమంది మంత్రులతో లోకమంతయు సంచరించుచు వచ్చుచు ఆ అవధూతను చూచెను. అతడు కర్మచేగాని ఆకారం చేగాని వాక్కు చేగాని వర్ణాశ్రమాదులు చేగాని ఇతరిట్టివాడు అని తెలుసుకుంటకు వీలు కాకుండా ఉన్నాడు. ఆ అవధూతకు ప్రహ్లాదుడు నమస్కరించెను. మహాభాగవతుడగు ప్రహ్లాదుడు అతని పాదములను శిరస్సుతో తాకి ఇట్లు అడిగెను. దేహపోషణమునకై ప్రయత్నము చేయువారి వలె భోగమును అనుభవించువారి వలె బలసిన శరీరంతో ఉన్నవారు ప్రయత్నము చేసినా గాని ధనము లభింపదు. ధనమున్ననాడు గాని భోగములు సిద్ధింపవు. భోగములను అనుభవించినా గాని దేహము బలిష్టంగా ఉండదు. మీ శరీరము పరిపుష్టముగా ఉన్నది. మీరు ఏ వ్యాపారము లేక పరుండి ఉన్నారు. మీ శరీరం ఇంత బలముగా ఉండుటకు కారణము ఏమి? ప్రహ్లాదుడు ఇట్లు అడుగుగా ఆ అవధూత ఇట్లు పలికెను. ఓ అసురశ్రేష్ఠ, నీకు అన్నయ్యను తెలియను. వ్యాపారము చేయుటకు మానుటకు కారణమేమో నీకు తెలియను. నీ హృదయమున భక్తితో నారాయణ్ణి సేవించుచున్నావు.
జ్ఞానము అజ్ఞానమును దూరము చేయుచున్నది. అయినను నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను. నీతో మాట్లాడుట నన్ను పవిత్రునిగా చేయును. నేను నింపుటకు వీలు కాని కోరికలను నెరవేర్చుకుంటకు అనేకములైన కర్మములను చేసినాను. అనేక శరీరములతో జన్మించినాను. దైవవశమున ఈ మానుష్య జన్మను పొందినాను. ముందు ముందు మంచి జన్మలకైనను నీచ జన్మలకైనను ఈ మనుష్య జన్మమే ద్వారము. ఈ జన్మ స్వర్గమును మోక్షమును కూడా వసంగగలదు. కానీ దాంపత్య సుఖమును అనుభవించుచు దుఃఖములను తొలగించుకుంటకు అనేక కర్మలను చేయుచు కొంతకాలము వర్తించితిని. కానీ సుఖము కొరకు చేసిన కర్మము వలన కూడా దుఃఖమే కలుగుట చూచి కర్మల నుండి విరమించితిని. సుఖమన్నది పైనుండి వచ్చినది కాదు, ఆత్మస్వరూపమే సుఖము. సమస్తమైన వ్యాపారములను విరమించుటచే ఆత్మస్వరూపము గుర్తింప వీలగును. ఆ ఆత్మస్వరూపమును మరచి దేహముతో ఏకమై శరీర సుఖములకు మనుషులు ప్రయత్నించుచున్నారు. చెరువులో నీరుండిన దానిపై నాచు గడ్డి మొలచి కప్పి ఉండటచే నీరు లేదనుకుని ఎండమావులలో నీటి కొరకు పరిగెత్తు వారి వలె తనలోనే ఉండు సుఖరూపముగు ఆత్మస్వరూపమును మరిచి విషయానుభవము చే సుఖము కలుగునని సకల వ్యాపారములు చేయుచుందురు. ఎంత కష్టపడి సంపాదించినను ధనము భోగములు ఆధ్యాత్మికాది దుఃఖములు తొలగని నాడు శాంతిని కలిగింపవు. లోభముచే ఇంద్రియజయము లేక ధనవంతులు పడిన బాధలు చూడుము. వారికి రాత్రివేళ నిద్ర పట్టదు. తన చుట్టూ ఉన్న వారిని శంకించుచునే ఉందురు. రాజుల వలన, దొంగల వలన, శత్రువుల వలన, తన వారి వలన, పశువుల వలన, పక్షుల వలన, యాచకుల వలన భయపడుచుందురు. కాలము గడుచుచున్న కొద్దీ తానే ఒకరికిచ్చి తాను అనుభవించి ఖర్చు చేయదునని తన వల్ల కూడా తనకు భయం ఏర్పడుచుండును. ఆ ధనమే ప్రాణముగా వారికి ఉండును. ప్రాణములందు ధనమునందు ఆశగల వారికి కేవలము భయమే కాదు, శోకము, మోహము, క్రోధము, రాగము, చేతకానితనము, శ్రమ కూడా కలుగుచుండును. తేనెటీగా కొండచిలువ మనకు వైరాగ్యమును సంతుష్టిని నేర్పుచున్నవి. తేనెటీగా ఎంతో శ్రమించి సంపాదించిన తేనె తాను అనుభవించుటకు ఉపయోగపడక ఇతరులకు పాలవుచున్నది. దాన్ని చూచున్నాడు మన ఆర్జన కూడా అంతే కదా అని వైరాగ్యము కలుగును. ఎచ్చరకు కదలక ఏ వ్యాపారము చేయక పరుండి ఉండిన కొండచిలువకు శరీర పోషణకు తగిన ఆహారము తనంత తాను లభించుచున్నది. దానికే పెద్ద శ్రమపడవలసిన అవసరము లేదు. ఆ రెండింటినీ చూచి నేను వైరాగ్యమును నిర్వ్యాపారతను నేర్చుకుంటుని. ఏది లభించిన దానితోనే హాయిగా బ్రతుకుచున్నాను. లభింపకపోయినను ధైర్యంతో పరుండి కాలము గడుపుచున్నాను. ఈ శరీరము పరిపుష్టిగా ఉండుటకు సంతుష్టియే కారణము. కొద్దిగా లభించినను, అధికంగా లభించినను, మంచి పదార్థము లభించినను, చెడు పదార్థము లభించినను, రుచిగలది లభించినను, రుచి లేనిది లభించినను, శ్రద్ధతో పెట్టినది తినను, నిందించి పెట్టినది తినను. భేదం లేక తినుచుండుట అలవాటు చేసుకొనినాను. ధరించుటకు నారబట్ట అయినను పట్టుబట్ట అయినను ఏది లభించినా అదియే చాలునని ధరించి సంతుష్టి నొందితిని. ఒకప్పుడు నేలపైన పరుండినను, ఆకులు రాయి మన్నుగల ప్రదేశములలో పరున్నను, పట్టుపాన్పుపై మేడపై పరున్నను సంతుష్టితో జీవించితిని. ఒకప్పుడు స్నానం చేసి చందనము పూసుకున్నను, మాలలు వేసుకొని అలంకరించుకున్నను, దిగంబరుడుగా ఉన్నను, ఏనుగులతో గుర్రములతో సంచరించినను, ఒంటరిగా ఉన్నను సంతుష్టిగా ఉండుట నా మనసునకు అలవడినది. స్తుతించుట, నిందించుట లోక స్వభావము. వారు ఒకనాడు స్తుతింతురు, ఒకనాడు నిందింతురు. వారు నేను తిరిగి నిందించలేదు, స్తుతించలేదు. వారికి శ్రేయస్సు కలగవలననియో భగవంతుని యందు మనసు నిలవలననియో కోరుచుంటెడు వాడును. లోకంలో మనము చూచెడు మనుషులలో, వస్తువులలో వేరువేరు జాతులు వారు వేరువేరు రూపంలో కనిపించుచుందురు. వారిని చూచినప్పుడు అవి మనసులో నిలవక హోమము చేసిన ద్రవ్యము భస్మమోగునట్లు మనసులో లయమగుట నేర్వవలెను. చిత్తమును మనసునందు, మనసును దాని కారణముగు సాత్వికాహంకారం నందును, దాని మూల ప్రకృతి యందును లయమగుటకు అనుసంధానము చేయవలెను. అనగా ఏది చూచినను ఆ రూపమును గాని ఆ స్వభావమును గాని మనసును అంటకుండా పోవలెను. తర్వాత తన స్వరూపమును తాను అనుభవించుచు తనలో ఆత్మగానున్న పరమాత్మను ధ్యానించుచు దాన్నే మనము చేయొచ్చు. శరీర పోషణమునకే చేయు ప్రయత్నములను విరమించి ఉండుటను నేను అలవర్చుకుంటేని. ఇది లోకమునకు విరుద్ధముగా కనిపించును. ఇది పరమ రహస్యము. తత్వదర్శనము చేయవారికి ఇది చాలా అనుకూలము. నీవు భగవత్పరుడువు కనుక నీకు బయల్పరిచితిని. ఇట్లు అవధూత వివరించిన సన్యాశ్రామ స్థితిని విని ప్రహ్లాదుడు సంతుష్టుడై పూజించి తన రాజ్యమునకు మరలెను. గృహస్థాశ్రమ ధర్మములు. యుధిష్ఠిరుడు ఈ ధర్మములన్నిటినీ విని గృహస్థులు సంసారమునందే మూఢులై ప్రవర్తించుచుందురు కదా,
వారికి ఇట్టి జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నదా చెప్పుడని కోరెను. అప్పుడు నారదుడు గృహస్థాశ్రమ ధర్మములు ఇట్లు చెప్పసాగాను. గృహస్థాశ్రమంలో ఉన్నవారు తాము చేయవలసిన సర్వకర్మములను వాసుదేవార్పణగా చేయుచునే ఉండవలెను. గృహస్థులు సంజోపాసనము, దేవతారాధనము, పితృదేవతారాధనము, అధ్యయనము, అతిథి సపర్య, తన చుట్టూ నుండి భూతములకు ఆరాధించుట తప్పక చేయవలెను. తాను చేయు కర్మలయందు తాను చేయుచున్నాను అని భావమును వదిలి ఆ చేయు కర్మ తనది, తన కొరకు అని భావమును వదిలివేయవలెను. గృహస్థుడు వ్యర్థ ప్రసంగములతో కాలమును గడపక భగవత్ కథలను సాత్వికుల వలన శ్రద్ధతో వినుచుండవలెను. తాను ఇంటిలో అందరితో కలిసి ఉన్నను సత్పురుష సాంగత్యము వలన వారి యందు మోహము తగ్గించి కొనుచుండవలెను. స్వప్నంలో అనుభవించడి కల నుండి లేవగానే వాటి యందు మమకారము తగ్గునట్లే సంసారంలో ఉన్నను గేహమునందు అనురాగము కలవారి వలె ప్రవర్తించుచున్నను రాగము లేక ఉండవలెను. తమ బిడ్డలు బంధువులు ఏది కోరినను ఏది పలికినను వారి వారి కర్మానుసారముగా అవి జరుగుచుండును. కాన తాను వాటిపై వివాదపడక అంగీకరించి ఉండవలెను. భగవానుడు కర్మానుగుణముగా ఎంత ధనమును భోగమును కల్పించునో అంత మాత్రమును అనుభవించుచుండవలనే గాని అది అంతయు తనదని ప్రాకులాడరాదు. ఇప్పుడు తినుటకు సరిపడినంత మాత్రమే తనది అనుకునవలనే గాని దాచుకొని ఉన్నదంతయు తనదని భావించుటను మానవలెను. తన శరీర ధారణకు తగినంత మాత్రమే తనదిగా భావింపగా ఎక్కువ తనదిగా భావించువాడు దొంగ అగును. తన ఇంటి పరిసరములలోనున్న ప్రాణులు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, ప్రాకృతి జంతువులు, పక్షులు, ఈగలు మొదలగునవి మనకు శత్రువులు కావు. అవి కూడా మన పిల్లల వలె ఆస్తిలో కొంత భాగమని తినుటకు పుట్టినవే అని భావించి వాటిని క్రూరబుద్ధితో చూడకుండా ఉండవలెను. కష్టపడి ధర్మమును, అర్థమును, కామమును ఆర్జించే ప్రయత్నము చేయరాదు. దైవవశమున దేశకాలకు అనుగుణముగా లభించిన వాటితో ధర్మార్థ కామమును ఆర్జింపవలెను. కుక్కలను, పాపాత్ములను, నీచజాతుల వారిని చూచినప్పుడు వారి ఎడ తక్కువ చూపు కలిగి ఉండరాదు. వారికి కూడా తన శక్తిని అనుసరించి అన్నాదులను వసంగవలెను. భార్య అందరికంటే ఎక్కువ ప్రీతిపాత్రురాలై ఉండెను. ఆమె కొరకు తన ప్రాణములైనను వదులుటకు సిద్ధపడెను. తండ్రిని, గురువును కూడా చంపుటకు సంకోచింపడు. అట్టి భార్య యందు వ్యామోహమును వదిలి యథాయోగ్యముగా వినియోగించుకొని అలవాటు కలిగి ఉండవలను. ఈ శరీరము జీవుడు వదలగానే పురుగుల పాల్గొను లేదా భస్మమగును. అట్టి నీచమైన శరీరము చాలా సుందరమని, భోగ్యమని భార్యాభర్తలు ఒకరినొకరు కౌగలించుకుందరు. ఆ ప్రేమ, కామము శరీరములకు సంబంధించినదే. ఆత్మకు ఈ శరీరముతో అంటూ లేదు అని గుర్తించిన నాడు ఈ శరీరమునికే పరిమితమైన భార్యగా మోహము తగ్గును. కర్మానుగుణముగా లభించిన ధనము దేవతారాధనారూపముగు యజ్ఞమును వినియోగించి ఆ శేషముతో శరీరమును పోషించుకొనవలెను. సర్వమును భగవత్ ప్రదాసాదంగా భావించి తనది తన కొరకు అన్న భావన వదిలి అనుభవించిన నాడు మహాపురుషులు పొందిన గతిని పొందును. గృహస్థాశ్రమము పరమ పవిత్రము, పురుషార్థ సాధకము, సర్వోపకారకము. దానిని వినియోగించుకున్నట ఎరిగిన వారికి అది మోక్షమును వసంగును. గృహస్థునకు అగ్నిహోత్రము ఆరాధించుట, బ్రాహ్మణులను ఆరాధన చేయుట ప్రధానమైనవి. భగవానుకు వేదవేత్తులకు బ్రాహ్మణులను, అగ్నిహోత్రములను ముఖము వంటి వారు. పితృదేవతలకు భాద్రపద బహుళమున మహాలయ శ్రాద్ధమును చేయవలెను. అట్లే కర్కాటక మకర సంక్రమణ కాలములు యందు పితృతర్పణము శ్రాద్ధము చేయవలెను. మేష సంక్రమణమును, తులా సంక్రమణమును విషవలు అందరు అప్పుడు కూడా పితృతర్పణము చేయవలెను. చంద్ర సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణ చేయవలెను. శ్రవణ నక్షత్రంలో కూడిన ద్వాదశి, అక్షయ, తృతీయ, కార్తీక శుద్ధ, నవమి, మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన, బహుళాష్టములు, మాఘశుద్ధ సప్తమి, మాఘ పూర్ణిమ, ఏకాదశి మొదలగు కాలములు పుణ్యకాలములు. అప్పుడు చేయు స్నానము, జపము, హోమము, దేవ బ్రాహ్మణ సేవ విశేష ఫలప్రదము. సంతానమునకు, భార్యకు శ్రేయస్సు కలుగుటకై ఆయా సంస్కార కాలములలో దానాదులు చేయవలెను. ఎచ్చట భగవన్మూర్తులు ప్రతిష్ఠితమై ఉండెనో, ఎచ్చట తపో విద్య దయాన్వితులకు బ్రాహ్మణులు నివసించి ఉందరో అది పుణ్యదేశము. పురాణాదులలో ప్రసిద్ధమగు గంగానది పుణ్యనదులు, పుష్కరాది క్షేత్రంలో పవిత్రమగు ప్రదేశములు. ఆ ప్రదేశంలో చేసిన దానవ్రతాదులు 1000 రెట్లు ఫలమును ఇచ్చును. భగవాన్ని అచ్చామూర్తిని ఆరాధించుట, సర్వజీవరాశిని ఆరాధించుట. ఈ విశ్వమునకు అంతకు శ్రీహరియే మూలము. సర్వజీవాత్మలకు ఆరాధించుటయే అచ్యుతారాధనము.
ఈ సకల శరీరములు పురములు, ఆ పురములలో ఉండు జీవులు పురుషుడు, ఆ జీవుని ద్వారా భగవానుడు సర్వ శరీరములందు ఉండును. కానీ జ్ఞానశక్తాది గుణములు కొందరిలో అధికముగా, కొందరిలో తక్కువగా కర్మానుగుణముగా భాషించుచుండును. అధికంగా ఉండేవారు ఎందు భగవత్శక్తి అధికంగా అభివృద్ధి మగుచున్నది గుర్తించవలెను. అక్షామూర్తిని ఆరాధించుచు పురుషులను ద్వేషించు వానికి భగవదనుగ్రహము లభింపదు. తపస్సు, విద్య, సంతుష్టి కలిగిన వేదాధ్యయన పరుడు బ్రాహ్మణుడు అధికంగా ఆరాధింపదగినవాడు. ఇట్లు గృహస్థుడు తన జీవితంను సర్వభూతహితంగా ప్రవర్తించుచు ఇహపరములందు సుఖమునందును. బ్రాహ్మణులు కొందరు కర్మనిష్ఠులు, కొందరు తపోనిష్ఠులు, కొందరు స్వాధ్యాయ ప్రవచన పరులు ఉందరు. వీరందరిలో శ్రాద్ధములలో జ్ఞానిష్ఠునికే కవ్యమును వసంగవెను. దైవకార్యమునందైనను పితృకార్యమునందైనను బ్రాహ్మ సమాదరణ చేయవలను. దైవకార్యమును ఇద్దరుకు, పితృకార్యమున ముగ్గురుకు ఆరాధనము చేయవలను, లేదా ఒక్కరినైనా చేయవలను. శ్రాద్ధంలో ఎక్కువ మందికి భోజనములు పెట్టుట తగదు. తమ బంధువులందరినీ పితృకార్యముల యందు భోజనములకు పిలుచుట చేయరాదు. దేశ కాలోచితముగా శ్రద్ధతో యోగులైన ఇద్దరినో ముగ్గురునో ఆరాధించుట శ్రేష్టము. గృహస్థులు ఈ విధముగా దేవకార్యములను పితృకార్యములను శ్రద్ధతో చేయుచుండవలను. మాంసమును భుజించువారు కూడా శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించరాదు. మునులు భుజించు ఆహారంలో పితృదేవతలు సమర్పించుట శ్రేష్టము. కొందరు జ్ఞానులు యజ్ఞములను ద్రవ్యరూపంగా కాక జ్ఞానరూపంగా ఆచరింతురు. దైవవశమున తనకు లభించిన ద్రవ్యంతో హింసారహితముగా అన్నమును దేవతలకు, పితరులకు, మనుష్యులకు, భూతములకు వసంగుచు జీవించవలెను. ధర్మమును ఆచరించుచున్నప్పుడు జాగరూకత కలిగి ప్రవర్తించవలెను. నిత్యము సంతుష్టితో నిస్సంగముతో పరమపురుషుని యందు భక్తితో జీవించువానికి అంతటా సుఖమే లభించును. చెప్పులు తొడుగుకొనిన వానికి ముళ్ళు వలన, రాళ్ల వలన ఎట్లు పాదములకు బాధ కలగదో అట్లే సంతుష్టి గలవానికి బాధలు అంటవు. జ్ఞానము కలవాడైనను సంతుష్టి లేక లోభముతో ప్రవర్తించు వానికి తేజస్సు, విద్య, తపస్సు, యశస్సు పోవును. లోభము అన్నిటికంటే మనుజుని పాడు చేసే గుణము. ఆకలి దప్పులు తిండిచే త్రాగుడిచే తీరిపోవును. క్రోధము ప్రతీకారంతో అంతమగును. కానీ ఎంత వచ్చినను లోభమునకు అంతము ఉండదు. చూచిన ప్రతి వస్తువును అనుభవించవలను అని సంకల్పించకుండా ఉన్నచో కామమును జయించవచ్చును. కోరికలు తగ్గిన క్రోధము తగ్గును. అర్థము అనర్థములకు మూలము అను బుద్ధి కలిగినచో లోభము తగ్గును. తత్వజ్ఞానముచే భయము పోవును. పుట్టిన ప్రతి పదార్థము నశించినదే అనే విషయంను వివేచించుకున్నచో శోకమోహములు తగ్గును. జ్ఞానము గల వారి సేవచే దంభము తొలుగును. యోగమునకు ప్రతిబంధకముగు లోకవృత్తాంతములు పరిశీలించి కోరిక లేకపోవటయే మౌనము. వానిచే లోకావర్తులకు మనసు వెళ్లకుండా ఆపుకొనవలను. శరీర పోషణయే ముఖ్యమని కోరిక తగ్గినచో హింస చేయుట తగ్గును. ఆది భౌతికమైన దుఃఖమును కృపచే జయించవలెను. ఇది దైవవశమున వచ్చినది. మనము ప్రయత్నించినను ఆగదు అను జ్ఞానమున్నచో ఆది దైవికమైన దుఃఖము తొలుగును. ఆధ్యాత్మికమైన దుఃఖమును ప్రాణాయామాదులచే తగ్గించుకొనవచ్చును. సాత్వికాహారాదులను సేవించుటచే నిద్రను జయించవచ్చును. ఇట్లు మానవుడు తనలో ఉండి చెడు గుణములను తొలగించుకొంటకు ప్రయత్నించవలెను. అన్నిటికీ మూలము గురుభక్తి. జ్ఞానమని దీపమును వసంగిన గురువు సాక్షాత్తు భగవంతుడు. ఆ భక్తి లేక గురువును మానవ మాతృనిగా భావించిన వాని పాండిత్యము వ్యర్థము. మానవ జీవితంన మనసును నియమించి భగవంతుని యందు నిలుపుటకు ఉపయోగించవలెను. వర్ణాశ్రమ ధర్మములు, కామాది విజయము, భగవద్భక్తి యోగము కలుగుటకు సాయపడినాడే సార్థకములు, లేనినాడు వ్యర్థములు. యోగాభ్యాసము చేయుటకు పవిత్రమైన రాజస, తామస సంపర్కం లేని ప్రదేశమును, స్థిరమైన ఆసనమును కూర్చుండవలను. వెన్ను, మెడ, శిరస్సు తిన్నగా నిలిపి ఓం అను ప్రణవమును ఉచ్చరించుచు ప్రాణాయామము చేయవలెను. కోరికలచే మనసు ఒకదాని యందు నిలవక ఇతర విషయములందు పోవుచుండెను. అట్టి మనసును వెనుకకు తెచ్చి శుభమైన ఆశ్రమమందు నిలుపుచుండవలెను. పై విషయములను గూర్చిన ఆలోచనను మానుట అలవాటు చేసుకొనినచో మనసు ఒక వస్తువునందు స్థిరముగా నిలుచును. తర్వాత ఆ భగవత్ స్వరూపమునే భావించుచు ఆనందమున మునిగి ఉండును. కొందరు సన్యసించి విషయానుభవమును వదలలేక మరలా వాణ్ణి సేవించినచో వాంతి చేసుకొనిన అన్నమును తిన్నట్లే అగును. కొందరు సన్యాసులు దేహాత్మస్వరూపమును ఎరింగి దేహాత్మాభిమానమును వదిలి కొంత కాలము ఉండి మరలా శరీరంనే అభిమానించువారులైనచో వారు దుష్ట సన్యాసులు. గృహస్థుడు వర్ణాశ్రమ ధర్మములను వదలరాదు. బ్రహ్మచారి తన వ్రతమును వదలరాదు.
వానప్రస్థుడు గృహములో ఉండరాదు, సన్యాసి ఇంద్రియ భోగములకు ఆరాటపడరాదు, ఆత్మజ్ఞానమున భగవద్జ్ఞానమున ఆనందించువాడు దేహపోషణకు తాపత్రయపడడు. శరీరము ఇంద్రియములు మున్నగు అన్నీ పరమాత్మను పొందుటకు సాధనములుగా నొసంగబడినవి. సంసార మార్గమును పయనించు జీవునకు ఆ విష్ణువునకు సంబంధించిన పరమపదమే గమ్యస్థానము. దాన్ని చేయుటకు మార్గమును పయనించుటకు వసంగిన రథము శరీరము, ఇంద్రియములు ఆ రథమును నడిపెడి గుర్రములు, మనసు ఆ గుర్రములకు కట్టిన కళ్యము. శబ్ద స్పర్శ రూప రసగంధములు ఇంద్రియములు అనేది గుర్రములు పయనించు మార్గములు. బుద్ధి సారథి. 10 విధములకు ప్రాణములు అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు 5. నాగకూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు 5. మొత్తము 10 ప్రాణవాయులు ఈ రథములకు అక్షము వంటివి, అనగా 2 చక్రములను కలుపు ఇరుసు. ధర్మము అధర్మము ఆ బండిని నడుపు చక్రములు. దీనిలో కూర్చుని జీవుడు పయనించును. అతడు ఓమని ధనసును పట్టుకుని జీవుడను బాణమును పరమాత్మను గురిచేసి ప్రయోగించవలను. రధికుడకు జీవుడు ఈ ప్రయాణమును సుఖముగా సాగించుటకు వీటినన్నిటినీ తన వశమును ఉంచుకున్నవలను. రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, మాయ, హింస, మాశ్చర్యము, రజస్సు, క్రోధము, ప్రమాదము, ఆకలి, నిద్ర అనునవి ప్రయాణము సుఖముగా సాగకుండా చేసేడి ప్రతిబంధకములు. ఈ శరీరమును రథము ఎంతవరకు ప్రయాణము బాగుగా సాగించునో అంతవరకు దాన్ని ముక్తి సాధనముగా ఉపయోగించుకొనవలను గాని అదే పరమార్థమని మోహంతో ఉండరాదు. సత్పురుషులు పాదసేవ చే లభించిన పదునైన జ్ఞానమడి కత్తితో అచ్యుతుడే బలముగలవాడై శత్రువులను సంహరింపవలను. చివరకు రథముతో ప్రయాణం చేసి స్వరాజ్యము పొంది సంతుష్టుడై ఈ శరీరమును వదలవలను. అట్లుగాక పరాకు పడినచో ఇంద్రియం నుండి గుర్రములను అవివేకి అయిన బుద్ధి అనేది సారథిను రథమును తప్పుదారి పట్టించి అనుభవించరాని విషయంలో అనేది దొంగల పాలు చేయుదురు. ఆ దొంగల బుద్ధి అనేది సారథి సహాయముతో ప్రయాణము చేయు జీవుని తమస్సుచే ఆవరింపబడిన మృత్యుభయమొసంగు సంసార కోపమున పడవేయుదురు. వేదములలో చెప్పబడిన కర్మ ప్రవృత్తి రూపము, నివృత్తి రూపము అని 2 విధములుగా ఉండును. కోరికలతో ద్రవ్యంతో చేసే కర్మ ప్రవృత్తి. ఆ కర్మచే ఆయా లోకములకేగి మరలా ఈ లోకములకు వచ్చుచుందురు. కోరికలు లేక భగవదారాధన రూపంతో ఆత్మ పరమాత్మ జ్ఞానముతో భగవత్ సేవగా చేయు కర్మ నివృత్తి. ఆ నివృత్తి కర్మచే మోక్షమునందును. వైదిక కర్మలు 2 విధములు, ఇష్టము పూర్తము అని. ఇష్టము హుతము ప్రహృతము అని 2 విధములు. వైశ్వదేవము హుతము, బలిహరణము ప్రహృతము. ఇది ప్రవృత్తి అనేది వైదిక కర్మ. అందు హింసతో కూడిన యజ్ఞములు అశాంతిని వసంగును. హింస లేక భగవదారాధన రూపంగా సాగినచో అది నివృత్తి అనబడను. అది శాంతి నొసంగును. దేవాలయ నిర్మాణము, తోటలు వేయుట, బావులు తవ్వించుట, సత్రములు ఏర్పరుచుట మొదలగువాన్ని పూర్తము అందరు. ప్రవృత్తి మార్గమున కోరికలతో కర్మలను ఆచరించువారు ధూమాది మార్గమున ఈ శరీరం నుండి వీడిన తర్వాత పయనించి ఆయా లోకములకు చేరి మరలా జన్మానందించుందరు. జీవుడు శరీరమును వీడి వెళ్ళినప్పుడు ధూమ రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన పితృలోక ఆకాశ చంద్రదేవతా లోకములను అధిరోహించును. ఆయా లోకములు చేరి కర్మఫలము అనుభవించి మరలా ఈ లోకమునకు వచ్చుచున్నప్పుడు చంద్రస్థానం నుండి ఆకాశము, వాయువు, ధూమము, అభ్రము, మేఘము, వర్షము, ఓషధులు, అన్నము, రేతసు అను వాని ద్వారా స్త్రీ యొక్క గర్భమును చేరి మరలా జన్మించును. జ్ఞానముతో ఇంద్రియ వ్యాపారములను భగవదారాధన రూపంగా ఆచరించి ముముక్షువై శరీరం నుండి బయలువెడిన జీవుడు అచ్చిరాది మార్గంన పైలోకములకు ఏగును. అగ్ని, సూర్య, దివస, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతాలోకములను అధిగమించి సంవత్సర వాయు, సూర్య, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, బ్రహ్మ లోకములను దాటి అతివాహికులచే నడిపింపబడి భగవల్లోకమును చేరును. ఇవి 2 మార్గములు. ధూమాది మార్గంలో వెళ్ళిన వారు మరలా వెనుకకు వచ్చి జన్మింతురు. అచ్చిరాది మార్గంలో వెళ్ళిన వారు మరలా వెనుకకు రారు. ఈ విధముగా నారదుడు యుధిష్ఠిరునకు ధర్మములన్నిటినీ వివరించెను. గృహస్థుడై ఉన్నను శ్రీకృష్ణ సేవ చేతనే నీవు తప్పక తరించగలవని అతనికి చెప్పి, భగవత్ సేవ చేయగాక భాగవత సేవ చేయ కూడా నేను మోక్షమును పొందితి అని తన చరిత్రను నారదుడు యుధిష్ఠిరునకు ఇట్లు వివరించెను. గడిచిన బ్రహ్మకాలము నేను ఒక గంధర్వుడును. నా పేరు ఉపబర్హనుడు. అందము సౌకుమార్యము చూచిన వారి మనసును చూపును ఆనందింపచేయు శక్తి, మంచి పరిమళములు గల మాలికా చందనాది ధారణము నాకు ఉండేవి. స్త్రీలు నన్ను ఎక్కువగా ప్రేమించేవారు. నేను కూడా స్త్రీలోలతతో మదించి ఉంటిని. ఒకసారి భగవద్ గుణానుభవము చేయుటకు దేవసత్రము చేయబడెను. అందు హరికథాగానమున గంధర్వులు అప్సరసులు ఆహ్వానించిరి.
ఆ ఆహ్వానమును పురస్కరించుకుని స్త్రీలతో నేను కూడా వెళ్ళి భగవద్గానముగాక ఇతర గానమును చేయుచుంటిని. ప్రజాపతులు నేను చేసిన అపరాధమునకు శూద్రుడువై జన్మింతువు అని శపించిరి. తర్వాత నేను బ్రహ్మవేత్తల ఇంటిలో దాసిగా ఉండి ఒక ఆమెకు బిడ్డడనై పుట్టితిని. ఆచరణకు వచ్చిన బ్రహ్మవేత్తలకు చాతుర్మాస్యం నా శుశ్రూష చేసి తిని వాని అనుగ్రహముచే భగవద్దర్శనము పొంది బ్రహ్మపుత్రుడిగా మరలా జన్మించితిని. కావున గృహస్థ ధర్మము సామాన్యమైనది కాదు. దాన్ని ఆచరించి సన్యాసులు పొందిన మోక్షమును పొందవచ్చును. ధర్మరాజా, ఈ లోకంలో మీరు భాగ్యశాలులు. లోకమును పవిత్రము చేయు మునులు మిమ్మల్ని చేరుచుందురు. సాక్షాత్తు పరబ్రహ్మము మనుష్య రూపముగా నిగూఢముగా మీ ఇంటనున్నాడు. ఆ పరబ్రహ్మమే మీ భావ శ్రీకృష్ణుడు, మీకు మిత్రుడు, ప్రేమపాత్రుడు, మిమ్మల్ని నిలబెట్టి నడిపించడి ఆత్మ. అతడే మహానుభావులు అనుభవింపగోరడి ఆనంద స్వరూపుడు. వాని రూపమును బ్రహ్మరుద్రాదులు కూడా ఇట్టిదని గుర్తించలేరు. అట్టివాడు మీచే ఆరాధింపబడినవాడు. అతడు మిమ్మల్ని అనుగ్రహించెను. ధర్మరాజు సందేహాలను తీరుస్తూ నారదుడు ధర్మములను బోధించెను.